హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇవాళ మన వీడియోలో గుడిలో పెట్టే పులిహోర నైవేద్యాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను రండి. ఇవాళ నేను కేజీ అయితే పక్కా కొలతలతో మీకైతే చూపిస్తాను. కేజీ రైస్కి సన్న బియ్యం తీసుకోండి. మనం ప్రసాదం కాబట్టి సన్న బియ్యం అయితేనే ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. మామూలుగా రేషన్ బియ్యంతో చేసుకోవచ్చు, కానీ మన ఇంట్లో చేసుకునేటట్టు అయితే రేషన్ బియ్యం అయితే వాడుకోవచ్చు. మనం గుడిలో ప్రసాదంగా అదే టేస్ట్ రావాలి అంటే తప్పనిసరిగా మట్టుకి ఇలా సన్న బియ్యం అయితే తీసుకోండి. ఒక కేజీ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ బాగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోండి. నేను ఇందులోకి పక్కా 150 గ్రామ్స్ అయితే చింతపండు పడుతుంది. నేనైతే ముందుగానే నానబెట్టుకున్నాను. టైం లేదనుకున్న వాళ్ళు అప్పటికప్పటికి కొన్ని వేడి నీళ్ళు పోసి అయితే నానబెట్టుకోవచ్చు. అలాగే ఇందులోకి నేను ఒక 150 గ్రామ్స్ దాకా పల్లీలు అయితే తీసుకున్నాను. ఎక్కువగా తినాలి అనుకుంటే మనం 200-250 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చండి. కానీ మనం ఇంకా వేస్తాం కదా పచ్చిశనగపప్పు అలాంటివి, కాబట్టి నేను ఒక 100 and 150 గ్రామ్స్ వరకు అయితే పల్లీలు తీసుకున్నాను. వీటిని బాగా దోరగా అయితే వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి తాలింపులు అవి వేయించుకోవడానికి టైం లేదు అనుకుంటే మనం పల్లీలు పచ్చిశనగపప్పు ఇవన్నీ కలిపేసి వేయించుకోవచ్చు. నాకైతే టైం ఉందని చెప్పేసి నేను స్లోగానే సిమ్లో పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటైతే వేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు వచ్చి ఒక 100 గ్రామ్స్ మామూలుగా వేయించడానికి, అలాగే ఒక 50 గ్రామ్స్ నానబెట్టుకున్నానండి. మనకి గుడిలో ప్రసాదంలో ఖచ్చితంగా నానబెట్టిన పచ్చిశనగపప్పు అయితే కంపల్సరీగా ఉంటుంది, కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పచ్చిశనగపప్పు నానబెట్టుకోండి. ఇక్కడ పల్లీలు అయితే దోరగా వేగిపోయాయి కదా, ఇంక ఇవి వేయించేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు ఒక 100 గ్రామ్స్ వేసుకుని వాటిని కూడా దోరగా వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని, ఇక్కడ ఆయిల్ మీకు ఎక్కువగా కనిపిస్తుంది అనుకుంటారేమో, నేను ఒకదాని తర్వాత ఒకటి వేయించేటప్పటికి ఆయిల్ అయితే సరిగ్గా సరిపోతుంది. లేదు కాదు అనుకుంటే మీరు అన్నీ ఒకేసారి కూడా వేయించేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. కాకపోతే మనం దగ్గరుండి వేయించుకుంటే సరిపోతుంది. ఇంక నానబెట్టిన పచ్చిశనగపప్పుని నేను ముందుగా వేసిన పచ్చిశనగపప్పు సగం వేగిన తర్వాత వేస్తున్నాను. ఎందుకంటే ఇది నానిన శనగపప్పు కాబట్టి ఫస్టే వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో వేసుకుంటే సరి సమానంగా అయితే వేగిపోతాయి అనమాట. మనం పులిహోరలో వేసే కరివేపాకుని కొంచెం అయితే ఇలా ఆయిల్లో వేసి వెంటనే అయితే పక్కకు తీసేసుకోండి. పులిహోరలో వెంటనే ఒక 7-8 ఎండుమిరపకాయలు అయితే వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఆ వీడియో తీసాను అనుకున్నాను కానీ మిస్ అయినట్టుంది. అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతపండు పులుసుని అదే ప్యాన్లో వేసుకుని ఒక 10-15 వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. అలాగే మనం కొంచెం కరివేపాకుని ఉంచుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకుని ఉడకబెట్టుకోండి. అందులోకి చింతపండు పులుపుకి సరిపోయే ఉప్పు అలాగే పసుపు వేసుకోండి. మనం రైస్లో కూడా ఉప్పు అయితే వేసుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటుగా చూసుకుని వేసుకోండి. లేదంటే ఒకటే దాంట్లో కూడా మీరు మొత్తం రైస్కి ఈ పులుపుకి సరిపడా ఉప్పునైతే వేసేసుకోవచ్చు. కానీ రైస్లో వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. మనం చేసేది నైవేద్యంగా కాబట్టి రైస్లో కూడా వేసుకోండి, అప్పుడే టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చింతపండు పులుసు మనకి దగ్గర పడుతుంది అనిపించుకునేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. లేదంటే చింతపండు బాగా దగ్గరికి వచ్చి అడుగైతే పట్టేస్తుంది. మీరు ఇప్పటి వరకు తిన్న ప్రసాదాల్లో మీకు బాగా నచ్చిన ప్రసాదం అయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక్కడ చింతపండు పులుసు అయితే బాగా దగ్గరకు వచ్చేసింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే వండేసుకుందాం రండి. ఇగో ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్న రైస్ని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. రైస్ అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. చెప్పాను కదా ప్రసాదాల్లోకి ఉప్పు రైస్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందని. నేను ఇందాక మరిగించి పెట్టుకున్న చింతపండు పులుసుని కొంచెం తాలింపుల మీద అయితే వేసుకుంటున్నాను. మనకి తాలింపుల్లో ఎక్కడైనా గట్టిగా అనిపిస్తే పంట కింద తగిలేటప్పుడు కొంచెం నమలడానికి ఇబ్బంది పడతాం కాబట్టి ఇలా కొంచెం చింతపండు పులుసుని ఆ తాలింపుల మీద వేసుకుంటే తినేటప్పుడు మెత్తబడి చక్కగా అయితే ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పులిహోరకి అంత టేస్ట్ రావడానికి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది, చెప్తాను. మనం పులిహోరలో వేడిగా ఉన్నప్పుడు కొంచెం కరివేపాకుని అలాగే దంచి పెట్టుకున్న కొంచెం ఆవాలు కొంచెం అల్లం ముక్కని మనం ఒక కాసేపు అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. నా ఫోన్కి స్టోరేజ్ ప్రాబ్లం వల్ల నేనైతే ఆ వీడియో మీకు చూపించలేకపోయాను. ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక చిన్న అల్లం ముక్క మనం దంచుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది నేను మీకు చూపించలేదు. ఈ పులిహోరలో టేస్ట్ వచ్చేసి ఈ అల్లం ఆవాలు మిక్సింగ్ పౌడరేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గుడిలో పెట్టే ప్రసాదం లాగే ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడు చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఈ కమ్మటి పులిహోరకి మనం కొంచెం ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, కానీ నేను ఇంగువ ఇందులో అయితే వేయట్లేదు. మీరైతే తప్పకుండా అయితే వేసుకోండి. కానీ గుడిలో ప్రసాదాలకు కూడా కంపల్సరిగా ఇంగువను కూడా వాడతారండి. ఇది నేను మా షాప్ దగ్గర ఉన్న అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అయితే చేసుకుని పట్టుకుని వెళ్తున్నాను అనమాట. ఈ ప్రసాదం వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. పోపులు అవి కూడా సరిగ్గా సరిపోయాయి అనమాట. మనం పక్కా మెజర్మెంట్స్తో చేస్తే నైవేద్యం అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ప్రసాదాన్ని మనం ఎలాంటి పులుపు కానీ ఉప్పు కానీ చూడవలసిన పనే లేదనమాట. నేను పక్కా కొలతలతో చెప్పాను కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి నైవేద్యంగా అయితే సమర్పించండి. చాలా బాగుందని మీరే కమెంట్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా అత్తయ్య గారు వచ్చేటప్పటికి పోపు వేయించేసాను, చింతపండు పులుసు మరిగించుకున్నాను, రైస్ కూడా వండేసాను. సరే ఇంకా నేను కలుపుతానులే అని చెప్పేసి ఇంట్లోకి కూడా కొంచెం ప్రసాదం తీద్దామని మా అత్తయ్య గారే ఇంకా కంప్లీట్గా అయితే ఈ పులిహోరని కలిపేశారనమాట. గుడిలోకి అని చెప్పి మనం వండే ప్రసాదాలు ఏంటో తెలియదు కానీ చాలా బాగుంటాయి కదండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తాయి. ఈ పులిహోర అంతటిని కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. కంపల్సరీగా కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడే పులిహోర కంప్లీట్ అయినట్టు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మా ఆంధ్ర స్పెషల్గా అయితే నేను ఈరోజు తెలంగాణలో ఇక్కడ నేను చేసుకుని అయితే తీసుకువెళ్తున్నాను. ఈ తెలంగాణ వాళ్ళకి మా టేస్ట్ ఎలా ఉంటుందో రుచి చూపిద్దామని నేను స్పెషల్గా అయితే ఈ పులిహోరని చేసుకుని వెళ్ళా. చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. ఇంకా మీరేమంటారు కమెంట్ అయితే చేసేయండి. బాయ్ బాయ్. ఇంతేనండి వీడియో.